चिड़ियों के लिए पानी। చూడండి పిచ్చుకలు కాకులు పావురాళ్ళు వస్తాయి కదండి పైకి, దానికోసం నీళ్ళు వేసి పెట్టానండి. చూడండి ఇదొకటి. దీంట్లో బాజ్రా అండి పిచ్చుకలు తినటానికి. తింటాయండి, పావురాళ్ళు వస్తాయి, పిచ్చుకలు వస్తాయి, కాకులు వస్తాయి, పైన అన్నీ వస్తాయి కదండి డాబా మీద. చూడండి దీంట్లో నీళ్ళు వేసాను. చూడండి చెట్లలో ఏమన్నా గడ్డి ఉంటే అది పీకి పారేసేయండి. చూడండి ఎంత గడ్డి వచ్చిందో, ఆ గడ్డి అంతా పీకేసేయండి, చెట్లు పాడైపోతాయి. తర్వాత చెట్లకి ఇలా చేయండి. 15 రోజులకు ఒకసారి గట్టి పడుతుండే దాని మట్టి, దానికోసం ఇలా తవ్వితే మెత్తపడిద్దండి మట్టి. ఇలా చేయండి ఫ్రెండ్స్. చూడండి దీనికి చేశాను. నేను పిచ్చి చెట్లు ఉంటే తీసేయండి ఫ్రెండ్స్, చెట్లు పాడైపోతాయి. దీంట్లో జామ చెట్టు ఉంది చూడండి, హెర్బల్ టీకి వాడుతుంటాను, అందుకని చిన్న చిన్న చెట్లు పెడతాను. గడ్డి ఏమన్నా ఉంటే పీకేయండి. చూడండి గట్టి పడకుండా ఇలా చేసుకోవాలండి. గ్రూమింగ్ అంటారు దీనికి, ఏమంటారో తెలుగులో ఖుదాయి కర్నా హై. ఏమైనా పిచ్చి చెట్లు ఉంటే పీకేసేయండి. చెట్లలో ఏమన్నా గడ్డి ఉంటే పీకి పారేయాలండి. చూడండి గడ్డి. చెట్లకి బలం కోసం 15 రోజులకు ఒకసారి టీ పొడి వేయండి, బలంగా బాగుంటాయి గ్రీన్గా. గడ్డి అంతా తీసేయాలండి. అప్పుడప్పుడు గడ్డి పీకేస్తే, గడ్డి వచ్చినప్పుడు చెట్లు బాగుంటాయి. లేకపోతే గడ్డికే బలం అంతా గడ్డికి పోయింది. చూడండి గడ్డి చూసి గడ్డి తీసేస్తూ ఉండండి. చూడండి ఎంత బాగుందో. వెదర్ చాలా బాగుంది కదండి, చల్లగా ఉందండి. ఇవాళ పొద్దునంతా ఎండ ఉంది, సాయంత్రం కాస్త చల్లగా వర్షం పడినట్లుగా ఉంది. చాలా బాగుంది కదండి వెదరు. పైన నీళ్ళు వేసి చెట్లకి కాస్త భూమికి చేద్దామని వచ్చాను. మా బిల్లు చూడండి ఆడుకుంటుంది. బిల్లు క్యా కర్తా హై? బిల్లు, ఇది మా 3rd ఫ్లోర్ అండి. చెట్లు వీడియో పెట్టాను కదండి, 3rd ఫ్లోర్ మీద ఉన్న చెట్లు అండి. చూడండి పైన ఉన్న చెట్లు తగ్గించేసానండి. చెట్లన్నీ ముందు ఎక్కువ ఉండేది, ఇవే స్లాబ్ క్రాక్ వస్తుందని తీసేసాను, తగ్గించేసాను. నీళ్లు పడుతుంటాయి కదండి, అది అలా క్రాక్ వస్తుంది, అందుకని చెట్లు చాలా తగ్గించేసానండి. చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి, అన్ని రకాల చెట్లు పెంచుతూ ఉంటాను. కింద కూడా ఉంది కదండి 2nd ఫ్లోర్లో, ఆ వీడియో కూడా పెట్టాను కదా. చూడండి ఫ్రెండ్స్,
నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి.